వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకోసం ఒక కూల్ టాపిక్ తీసుకొచ్చా ఫ్రెండ్స్. సో మీరు కోడింగ్ చేయకుండా ఫ్రీగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఎలా తయారు చేసుకోవాలో, మీ సొంత ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఎలా తయారు చేసుకొని మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ అయితే. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్ని తయారు చేసేసుకుందాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా ఇన్స్టాల్ చేసుకోమనండి. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పే చేశాను, ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? పైన టాప్ కార్నర్లో క్రియేట్ యాప్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, లేదా క్రియేట్ నౌ మీద క్లిక్ చేయండి. క్రియేట్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని ఉంది. ఓకేనా? ఇక్కడ మీకు చూసినట్లయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ రకమైనటువంటిది చేద్దాం అనుకుంటున్నారు? వెబ్సైట్కి సంబంధించిన యాపా, మెసెంజర్కా, బ్రౌజర్కా, సో ఏదైనా గేమ్, క్రాస్వర్డ్ గేమ్సా, లేకపోతే ఇలా మీకు చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఫోటో ఎడిటరా, లేకపోతే ఎటువంటిది చేద్దాం అనుకుంటున్నాను అనే దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే టైం టు క్రియేట్, టైం కూడా పడుతుంది. 5 minutes, 15 minutes, 1 hour అని చెప్పేసి. సో మీకు ఈ యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి అంత టైం పట్టిందంట. ఓకేనా ఫ్రెండ్స్? సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు అంతేకాకుండా ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా ఇవే కాకుండా చాలా యాప్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ నేను మోర్ మీద క్లిక్ చేస్తున్నాను. అవి చాలా లెంతీగా ఉన్నాయి కదా, 1 hour అని చెప్పేసి. సో ఇదైతే కొంచెం తక్కువగా ఉన్నాయి, 5 minutes, 15 minutes అని. సో ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తున్నా. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఉన్నాయి. PDF రీడర్ ఉంది, యూట్యూబ్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మీకోసం ఒక వెబ్సైట్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దాని మీద క్లిక్ చేయండి. సో వెబ్సైట్ అనే కాదు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం మీద డిపెండ్ అయింది. ఓకేనా? మీరు మీ ఇష్టం వచ్చినటువంటి యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ URL అని అడుగుతుంది. దానికోసం మనం ఒక వీడియోలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం, మీకు గుర్తుందా ఫ్రెండ్స్? లేటెస్ట్ తెలుగు టాలీవుడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కనుక లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. tollywoodheroes.weebly.com అని మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. సో నేను ఏం చేస్తా అంటే ఈ లింక్ ని కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తా. సో మీరు కూడా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో ఫ్రీగా తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ యాప్ నేమ్ సెట్ చేసుకోమని. సో ఈ యాప్ నేమ్ ఏం సెట్ చేద్దాం? సో సాయి టెక్ సొల్యూషన్స్ అని పెడదాం, ఏదో ఒక నేమ్. అదని కాదు ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చిన నేమ్ మీరు పెట్టుకోవచ్చు. సో సాయి టెక్ సొల్యూషన్స్ టెస్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యాప్కి ఏదో ఒక డిస్క్రిప్షన్ పెట్టుకోమంటుంది. సో డిస్క్రిప్షన్ ఏం పెడదాం? దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకేనా ఫ్రెండ్స్? నేనేం పెట్టా అంటే దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అని పెట్టా. సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్ ఐకాన్, కస్టమ్ ఐకాన్ అన్నాడు. డిఫాల్ట్ ఐకాన్ అంటే మీకు మీ యాప్కి ఈ ఐకాన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. కస్టమ్ ఐకాన్ పెట్టారంటే మీరు ఏదో ఒక ఇమేజ్ మీ సిస్టంలో నుంచి లేదా మొబైల్లో నుంచి బ్రౌజ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను నా సిస్టంలో నుంచి అప్లోడ్ చేస్తున్నా. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక ఫోటోని బ్రౌజ్ చేసి అక్కడ పేస్ట్ చేసేసింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే నేను ఇది నా యాప్ ఐకాన్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు నేను క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఐకాన్ వచ్చేసరికి మన యాప్ ఐకాన్ లాగా మారిపోయింది. ఇదే కాదు ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, ఏ ఇమేజ్ అని పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది ఫైనల్ స్టెప్ అనమాట. మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇంకా పాస్వర్డ్స్ ఎంటర్ చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఫేస్బుక్ ద్వారా కూడా డైరెక్ట్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ మీద క్లిక్ చేశారంటే మీరు మీ ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అవుతారు. సో దానికంటే ముందు నేను ఇక్కడ డైరెక్ట్గా నా పాస్వర్డ్ ఇచ్చేసి నా మెయిల్ ఇచ్చి నేను లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత సారీ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయడం మర్చిపోయాం. తర్వాత మరలా ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత మన మెయిల్కి అనేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ పంపించారంటే వెరిఫికేషన్ లింక్ మనం ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇంకా మన యాప్ని వెరిఫై చేసుకుంటే సక్సెస్ఫుల్గా మన ఆండ్రాయిడ్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ యాప్ గీజర్ నుంచి మనకి ఒక మెయిల్ అనేది వచ్చింది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ దీని మీద క్లిక్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఈ లింక్ ని మీరు కాపీ చేసేసి మీ బ్రౌజర్ URL లో పేస్ట్ చేయండి. సో వెరిఫై యువర్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీ మెయిల్ క్లోజ్ చేసేయండి. సో గో టు యువర్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో మీరు చూడండి ఫ్రెండ్స్, కొత్త డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. అంతకుముందు ఓపెన్ చేసిన ట్యాబ్ బోర్డ్ క్లోజ్ చేయండి. సో ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు సీ ద ప్రివ్యూ అంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు చూడండి ఫ్రెండ్స్, మొబైల్లో కనుక మనది యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా వాళ్ళకి మన వెబ్సైట్ అనేది కనిపించింది. ఫ్రెండ్స్ మీరు చూడండి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది కనిపించింది. సో సేమ్ మన వెబ్సైట్ ఎలా ఉండిద్దో ఆ విధంగా కనిపించింది. మీరు యాప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కనుక దీన్ని ప్రమోట్ చేయాలంటే, పబ్లిష్ చేయాలంటే మీరు కొంత అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళకి పే చేస్తే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ లో ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినా గానీ డైరెక్ట్ గా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే, లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా గానీ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ యాప్ మార్కెటింగ్ అని ఉంది, దాంతో మనకి యూజ్ ఉండదు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ లో లేదా ట్విట్టర్ లో, గూగుల్ ప్లస్ లో, వాట్సాప్ లో షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా ఇన్స్టాల్ చేసుకోమనండి. చెప్పా కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో మీకు కేటగిరీస్ అడిగితే మీరు మీ ఇష్టం వచ్చిన కేటగిరీలో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గేమ్స్ కావాలంటే గేమ్స్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీరు గేమ్స్ క్రియేట్ చేయొచ్చు. గేమ్స్ క్రియేట్ చేసి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వెబ్సైట్స్ యాప్స్ ఇన్స్టాల్, ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసింది వెబ్సైట్ సంబంధించినటువంటి యాప్. సో ఈ యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది వాళ్ళ మొబైల్లో. సో ఇది మొబైల్లో డిస్ప్లే చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే అమెజాన్ ప్లే స్టోర్ కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత మోనటైజ్ యువర్ యాప్ అని అడుగుతుంది. సో మీరు మోనటైజ్ చేసుకుంటే కనుక మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో మోనటైజ్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మోనటైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యానర్ ఆర్ట్స్ అని అడుగుతుంది. సో డు నాట్ డిస్ప్లే మై బ్యానర్ యాడ్ డీసెలెక్ట్ చేసింది. సో దాన్ని తీసేసి ఇక్కడ యాడ్ మోబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు యాడ్ మోబ్ లో ఒక అకౌంట్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, లేదా కోడ్ మీద క్లిక్ చేశారంటే మీ యాడ్ కోడ్ ఇక్కడ అడుగుతుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్ చేశా కదా ప్రాపర్ యాడ్స్ గురించి, ఇంకా మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్స్ గురించి. వాటిల్లో మీరు ఏం చేస్తారంటే నేను మీకు వాటిల్లో వీడియోస్లో లింక్స్ కూడా జనరేట్ చేసి చూపించా. మీరు అఫిలియేట్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలి, వాటిని మీరు వెబ్సైట్స్లో ఇంకా బ్లాగ్స్లో ఎలా పేస్ట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేయాలని మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఆ లింక్స్ ఎలా జనరేట్ చేయాలో మీకు అర్థమైతే మీరు ఏం చేస్తారంటే అక్కడ లింక్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్లో మీకు ఆ అమెజాన్ మీరు ఏ యాడ్ అయితే పెట్టుకుంటారో ప్రాపర్ యాడ్ నుంచి పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి యాడ్స్, లేదా ఏదైనా అఫిలియేట్ లింక్ పెట్టుకుంటే ఆ లింక్ మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. సో వాళ్ళ ఆ లింక్ మీద క్లిక్ చేసినా మీకు అమౌంట్ వస్తాయి. సో దాంట్లోంచి బై చేసినా కానీ మీకు అమౌంట్ వస్తాయి. సో ఈ విధంగా కూడా మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని మనీ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ ఇంటర్స్టీటియల్ యాడ్స్ అని అడుగుతుంది. తర్వాత సేమ్ ఇది కూడా అంతే, కోడ్ మీద క్లిక్ చేశారంటే మీరు అక్కడ వాటికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ లేదా వేరే వెబ్సైట్స్ మీకు చెప్పాను బిట్ అడ్వర్టైజర్ అని ఒకటి ఉంది. సో దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే దాంట్లో కూడా మీరు యాడ్స్ జనరేట్ చేసుకోండి. వాటికి సంబంధించిన లింక్స్ ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే మీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మీరు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మొబైల్లో మీకు నెంబర్ ఆఫ్ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా డిస్ప్లే అవుతేనే మీకు మనీ అనేవి చేతికి వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అదే విధంగా ఏం చేస్తారంటే లింక్స్ జనరేట్ చేసుకొని బిట్ అడ్వర్టైజర్ నుంచి ఇంకా కొన్నిటి నుంచి
ఇక్కడ పేస్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు అది ఎలా చేయాలో ప్రాసెస్ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ మీకు క్లియర్ కట్గా అర్థమైంది. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటువంటి యాడ్ కోడ్స్ పెట్టలేదు అనుకోండి, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 100 ఇన్స్టాలేషన్స్ కనుక మీ యాప్ ఎవరైనా 100 సార్లు ఇన్స్టాల్ చేస్తే, ఒకళ్ళని కాదు అందరి మీదైనా 100 సార్లు మీ యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే, మీరు ఎటువంటి యాడ్ కోడ్ సబ్మిట్ చేయకపోతే ఈ యాప్ టీజర్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మీ యాప్ లో డిస్ప్లే అవుతూ ఉంటాయంట అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మీకు ఒక ఆఫర్ ఇచ్చింది. అండ్ 100 ఇన్స్టాలేషన్స్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అండ్ మీకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ స్టాటిస్టిక్స్ లోకి వెళ్తే అండ్ ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నారు అండ్ ఏ లొకేషన్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నారు అని మీకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ గా పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెప్పా కదా, గూగుల్ ప్లే స్టోర్ లో పబ్లిష్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ యాప్టాయిడ్ లో కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ ఫ్రెండ్స్, మీరు గూగుల్ ప్లే స్టోర్ లో పబ్లిష్ చేయాలంటే మాత్రం మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వచ్చింది. అండ్ చెప్పా కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు కాపీ చేసుకొని మీ వెబ్సైట్స్ లో పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ HTML కోడ్ని మీరు కాపీ చేసుకొని, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎలా కాపీ చేసి ఎలా పేస్ట్ చేసుకోవాలి అండ్ అడ్వర్టైజ్మెంట్స్ మనం ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా మీకు లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ మీ నోటిఫికేషన్స్ ద్వారా పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి ఎన్నో లేటెస్ట్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఈ వీడియో అనే కాదు, నా వీడియోస్ అన్నిటిని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు మ్యాక్సిమం రీచ్ అయినంత వరకు షేర్ చేయండి. దాని ద్వారా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే. అండ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు, నాకు వచ్చేదేం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా నాకు కొంచెం అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో వీళ్ళందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you friends, thank you for watching. Keep smiling, take care, goodbye.